హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. కార్తీక మాసం కదా, సముద్ర స్నానానికి వెళ్ళామన్నమాట. సముద్ర స్నానానికి వెళ్ళేసి అక్కడ దీపాలు వెలిగించుకొని చక్కగా మంచి రోజు చూసుకొని వెళ్ళేసి, మంచి రోజు అంటే ఏముందండి, కార్తీక మాసంలో సోమవారం వెళ్తే మంచిదన్నమాట. సోమవారం కానీ ఆదివారం కానీ ఇలా వెళ్ళేసి స్నానాలు చేసుకొచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇట్లా మేము మా ఊరికి దగ్గరలో ఉంటుందండి సూర్యలంక అనేసి, బాపట్ల దగ్గర సూర్యలంక వెళ్ళామన్నమాట. సముద్ర స్నానానికి స్నానం చేసుకొని చక్కగా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మా అక్కళ్ళు చెల్లి, మా అక్క చెల్లెళ్ళ పిల్లలు మేమంతా వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా ఉదయాన్నే ట్రైన్కి వెళ్ళామన్నమాట. హైదరాబాద్ నుంచి నేను ట్రైన్కి వెళ్ళాను. ట్రైన్కి వెళ్ళేసి ఇంకా శుభ్రంగా చూడండి, కొంచెం మేము వెళ్ళిందే మొదలండి వాతావరణం చేంజ్ అయిందనమాట. వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంకా భయం వేసిందనమాట. వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ తడుస్తామో ఏంటో అని చెప్పేసి ఇదిగా ఉందన్నమాట. ఇంకా అయినా కూడా మనం అక్కడ దాకా వెళ్ళాం కదండి, హైదరాబాద్ నుంచి నేను వెళ్ళాను. అటు నుంచి అటు మా చెల్లెళ్ళు తెనాలి వచ్చారనమాట. తెనాలి వచ్చి అక్కడి నుంచి రేపల్లి ట్రైన్ ఎక్కేసి బాపట్లది అటు వెళ్ళామన్నమాట. ఇలాగ వీళ్ళు చూడండి ఎన్సీసీ వాళ్ళంట. అక్కడక్కడ కొంచెం అదంతా చెత్త ఏరినట్టు ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట, వీడియోస్ అవి తీసుకుంటున్నారు పిల్లల్ని. ఇలాగా ఎన్సీసీ వాళ్ళంతా ఆటో కట్టుకొని వచ్చారనమాట. ఫుల్ మొబ్బట్టిందండి, వర్షం పడి సన్నగా తుప్పర పడుతుంది అనమాట. ఇక వెళ్ళాం కదా, పొద్దుటే కదా అని చెప్పేసి టిఫిన్ తినలేదండి ఇంటి దగ్గర. టిఫిన్ తినకుండా వెళ్ళి మా నాన్న వాళ్ళు ఇడ్లీ తీసుకొచ్చారు. ఇడ్లీ దోశ అవి తీసుకొచ్చేస్తే ఇంక అక్కడ కూర్చొని తింటున్నాం అనమాట. అప్పటికి 9 అయిపోయింది. ఇంకా తినేసి కాసేపు అట్టట్టు ఉండేసి ఇంకా స్నానాలు చేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం బయలుదేరి. సముద్రం చూడండి ఎంత చక్కగా బాగుంది కదా. ఆ తర్వాత ఫస్ట్ తడిబట్టల మీద ఎక్కలేం పిన్ని, ఇది ఎక్కుదాము కారు ఎక్కి ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్దాం బాగుంటుందని చెప్పేసి ఇది ఎక్కారండి. అదొక మూమెంట్ అనమాట. ఎంత బాగుంటుంది కదండి, ఇలాగ గుర్తులుండిపోతాయి కదా. ఇలాగ పిల్లలతోటి చక్కగా ఎంజాయ్ చేస్తే పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది కదా. అక్కాళ్ళ అమ్మాయి చెల్లెళ్ళ అమ్మాయి అనమాట. ఇద్దరు ఆమె మధ్యలో ఆమె బాగా నడిపిద్దండి, ఈమెకి చేత కాదు పాపం. శ్రీవల్లి చేత కదనమాట, భవ్య బాగా నడిపించింది. స్కూటీలు కూడా బాగా నడిపిద్దండి. ఇక తర్వాత ఎక్కేసామన్నమాట. అది ఎక్కితేనండి ఈ చివరి నుంచి ఆ చివరికి అనమాట. అది 100 రూపాయలు తీసుకుంటున్నాడు మనిషికి వచ్చి, ఒక్క మనిషికి 100 రూపాయలు అనమాట. ఇలాగా అక్కడ దాకా వెళ్ళి తిప్పమంటున్నాడు. మళ్ళీ వీళ్ళు తిప్పటం ఏమో రావట్లేదు, వెనక్కి రండి అమ్మ వెనక్కి రండి అంటున్నాడు. అది కొద్దిగా కనుక ఇదైపోయి లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇక అంతే సంగతులు అనమాట. జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు నడపాలి. అది పిల్లలకు వచ్చులేండి, లైట్గా నడుపుతారు. మా భవ్యకు బాగా వస్తుంది, స్కూటీలు బాగా నడిపిద్ది అనమాట. ఇలా తిప్పుకొని మళ్ళీ వెనక్కి వస్తున్నాం. భలే ఎంజాయ్మెంట్ ఉందండి, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలు చూడండి ఇలా నడుపుతుంటే ఎంత బాగుండారు కదా. అదొక గుర్తుండిపోయే సన్నివేశం అన్నమాట ఇలాగ కదా. ఇలా వెళ్ళేసి మంచి ఎంజాయ్ చేసామండి. సముద్ర స్నానానికి వెళ్ళేసి మంచి స్నానం చేసుకొని పిల్లలతోటి ఎంజాయ్ చేసి వచ్చామండి. సంవత్సరానికి ఒకసారే కదా మనం ఇలా వెళ్ళేది, బాగుంటుంది అన్నమాట. పిల్లలకి వాళ్ళు ఎంజాయ్గా ఉండాలి. మా బాబు రాలేదండి, ఇంక సెలవు లేదని మా అబ్బాయి రాలేదన్నమాట. మా ఆయన రాలేదు. మాకు అమ్ములు ఉంది కదా, అమ్ములని తీసుకెళ్ళాలంటే కారు కావాలి. కారు రావాలంటే మా బాబు రావాలి. మా బాబుకేమో సెలవు లేదు అని చెప్పేసి అమ్ముల్ని మా మా ఆయన్ని మా అబ్బాయిని ఇంటి దగ్గర పెట్టేసి నేను వెళ్ళాను అనమాట స్నానానికి. ఇలాగ పిల్లలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. చక్కగా ఇలా ఆడుకుంటూ ఉంటే పిల్లలు బాగుంటారు కదా. ఇలాగా పెద్దమ్మ ఎలా పెట్టంటుంది ఏమో భవ్య, చక్కగా ఇట్లా నడుపుతూ ఉంటే ఎంత బాగుంటారు చూడండి. అదొక గుర్తుండిపోయే ఇదన్నమాట. ఇలా చేసుకున్నామండి చక్కగా. పిల్లలందరూ ఉంటే, పెద్దోళ్ళు పిల్లలు ఉంటే ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుందండి, మంచి ఎంజాయ్ చేసి రావచ్చు బీచ్లోను. ఇంకా ఇలా అటు ఇటు బాగా నడిపించారనమాట పిల్లలు.
ఆ తర్వాత దిగేసి స్నానానికి వెళ్ళామన్నమాట. అక్కడ దీపాలు ఏం అమ్మట్లేదండి. ఇంకా టైం ఉంటుందంట, 12 వర్షం పడుతుంది కదా, ఎవరు రారనుకొని వాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు రాలేదంట. మేమేమో తీసుకెళ్ళలేదండి, లేకుంటే అక్కడ దీపాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట. దీపాలు పెట్టలేదు, దీపం వదులుతారు కదండి, అలా జరిగిందనమాట. ఇంకా మామూలుగా ఓన్లీ పసుపు కుంకుమ తీసుకెళ్ళి సముద్రంలో ఇట్లా వదిలేసి కొంచెం నీళ్ళు వారపోసుకొని సముద్రం దేవునికి కొంచెం దండం పెట్టేసుకొని ఇలా మునిగామండి. మునిగి తల స్నానం ఇట్లా బాగా మునిగితే బాగుంటుంది కదా. ఇంకా మునిగేసేసి పిల్లలతోటి ఎట్లయినా 3 గంటల సేపు ఆడుకున్నారండి సముద్రంలో. అస్సలు రావట్లేదు పిల్లలు బయటికి. ఎంత బాగుందో, ఒకటే మనింగి ఇసుకతోటి అటు దాంట్లో గవ్వలు దొరుకుతున్నాయండి. నాకు చూడండి ఎంత సంతోషంగా ఉందో. ఎప్పుడు అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట. వైజాగ్లో వెళ్ళాం కానీ మునగలేదండి, ఊరికి అట్లా నడిచి వచ్చామన్నమాట. వైజాగ్లో బీచ్కి వెళ్ళాం, మా ఆయన హాస్పిటల్ పని మీద వెళ్తే ఇంకా అక్కడ కొంచెం మామూలుగా అలా వచ్చామన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట బీచ్కి వెళ్తాం. ఎంత సంతోషంగా ఉందో చూసారు కదా, ఎంత హ్యాపీగా ఉన్నానో నేనైతే. ఇలా ఎంజాయ్ చేసామండి, భలే బాగుంది. అసలు అలలు అలా అలా కొట్టుకొస్తుంటే పెద్దమ్మ పైకి ఇలా ఎగరాలి, అల వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా ఉంటారు అని చెబుతున్నారండి పిల్లలు. ఇలా ఎగరాలంట, 2 చేతులు పట్టుకొని పైకి ఇలా ఎగరాలంట. ఎగిరితేనంట కొట్టుకుపోకుండా మనం జరగకుండా అలా అక్కడే ఉంటామంటండి. ఇలా చెప్తున్నారు పిల్లలు. అసలు దాంట్లో చూడండి అలా ఎగిరితేనంట, అలా ఎగిరితే అలల్లో వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా ఉంటామంట, మనం ఒడ్డుకు రాకుండా ఉంటామని చెబుతున్నారు వీళ్ళు పిల్లలు. అసలు అక్కడ వాయిస్ అంటే సముద్రం సౌండ్ బాగుందండి, అందుకే పెట్టలేకపోయాను అనమాట. చాలా ఎంజాయ్ చేసాం మేము, సూపర్గా ఉందనుకోండి ఆ రోజైతే. ఇలా బాగా హ్యాపీగా బాగుందన్నమాట. మా అక్క అండి లోపలికి రమ్మంటే రావట్లేదు. ఆమె నేను చేయను నాకు చలి పడుతుంది అంటుంది. ఓ పక్కేమో సన్న తుపరండి, సన్న తుపర, చలి చలిగా ఉంది. మాకేమో సముద్రంలోకి వెళ్ళి మునగాలని మాకుంది. ఇలా ఎంజాయ్ చేసామండి, సూపర్గా చేసామన్నమాట. మా అక్కేమో లోపలికి వెళ్ళమాకండి, ఫోన్ తడిచిపోయింది జాగ్రత్త అంటుంది, ఫోన్ నీళ్ళలో పడుద్ది అంటుంది. మా నాన్నేమో మేము తీసుకొచ్చుకున్న బట్టల దగ్గర బ్యాగుల దగ్గర మా నాన్న కూర్చున్నాడు. మేము వెళ్ళి స్నానం చేసి రండమ్మా, నేను మళ్ళీ తర్వాత వెళ్ళి చేస్తానని చెప్పి మా నాన్న అన్నారనమాట. ఆయనేమో అక్కడ కూర్చున్నాడు. ఇంకా మేము ముగ్గురం చూడాలండి, బేపచ్చం చేసామన్నమాట అక్కడేక. భలే ఎంజాయ్ చేసామండి. పిల్లలు అందరూ ఉన్నారు, ఇంకా వాళ్ళు రాలేదు. మా బాపట్ల జమలపాలెం పిల్లలు ఉన్నారు, తర్వాత వచ్చారనమాట వాళ్ళు. కాసేపు ఆగాక అందరు కలిసి బాగా ఎంజాయ్ చేసాము, సూపర్గా ఆడుకున్నాము. అసలు మర్చిపోలేని రోజు అన్నట్టు అయిపోయిందనమాట ఆ రోజైతే. నాకు ఫస్ట్ టైం కదండి, ఇంకా దగ్గరే ఉంటుంది మాకు, కానీ వెళ్ళలేదన్నమాట, ఎప్పుడు వెళ్ళలేదు. దగ్గరే, చాలా దగ్గరే అండి మాది. తెనాలి తర్వాత బాపట్లలోనే బీచ్. బాపట్ల కన్నా అక్కడికి ఎంత అండి, ఒక 10 నిమిషాలుతో అనమాట బండి మీద వెళ్తే సముద్రం దగ్గరికి, అంతే. చాలా దగ్గర అనమాట మాకు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు మేము. చక్కగా బాగా ఆడుకున్నామండి. ఇప్పుడు వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఇలాగ చూడండి సముద్రం అలలు ఎలా పొంగుతున్నాయో. తర్వాత వచ్చేసి అక్కడ స్నానాలు చేసేసుకొని మా అక్క బిర్యానీ చేసుకొచ్చిందండి, వెజిటేబుల్ బిర్యానీ అనమాట. పులిహోర, దోసకాయ పచ్చడి, పెరుగు చట్నీ ఇవన్నీ చేసుకొచ్చారండి. అవి తినేసేసి ఇంకా బయలుదేరామన్నమాట, వెళ్దామని చెప్పేసి. అక్కడికి మోపిదేవి దగ్గర ఉంటుందండి. బ్యాగులు చూసి ఎట్లా పట్టుకున్నాము. అక్కడ మోపిదేవి దగ్గర ఉంటుంది అనమాట. అక్కడ గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి. ఇవన్నీ చేపలండి, ఎండి చేపలు అనమాట, బాగుంటాయి అక్కడ. తక్కువ రేటు కూడా ఉన్నాయి, కానీ కార్తీక మాసం కదా అని చెప్పేసి మేమేం తీసుకోలేదు. దేనికి దానికే ఉండయండి, తక్కువ రేట్ అనమాట, చాలా తక్కువ ఉండి. కానీ ఇవన్నీ ఫ్రెష్గా కూడా ఉండయండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉండయో, అసలు ఎంత బాగుంటాయి. కార్తీక మాసం కదండి, మనం వెళ్ళిన స్నానాలకి గుళ్ళకి వెళ్ళాం కాబట్టి అటు జోలికేం పోలేదు. పక్కనన్నీ షాపులు ఉన్నాయండి, గవ్వలు, చిన్న చిన్న లక్ష్మీదేవి గవ్వలు, ఇలా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇలా ఎంజాయ్ చేసి వచ్చామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. రేపు మోపిదేవిలో తీసిన వీడియో ఉంది, అది పెడతానండి. మోపిదేవి వెళ్ళామన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. ఇలా చేపలు కూడా పచ్చి అన్నమాట, మసాలా పెట్టి ఉంచుతున్నారండి. ఎవరైనా కావాలంటే వేయించి ఇస్తారనమాట. గవ్వలు ఇలా వాకిలికి పెట్టుకుంటారు కదా దండలు, అవన్నీ ఉండయండి. కానీ ఎంత అన్నది నేను అమౌంట్ అడగలేదన్నమాట. లక్ష్మీ గవ్వలు అయితే తీసుకున్నాను నేను. తీసుకొని ఒక్కొక్కటి పెద్ద గవ్వలు తీసుకున్నాను అనమాట. లక్ష్మీ గవ్వలు పెద్ద గవ్వలు తీసుకున్నాను, ఒకటి 10 రూపాయలంట. తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా నేనేం రేట్లు అడగలేదు, తీసుకోలేదండి. ఎందుకంటే మోపిదేవి వెళ్ళడానికి మాకు టైం అయిపోతుంది అనమాట. మేము బాపట్ల వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మోపిదేవి వెళ్ళాలి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి. ఫేమస్ టెంపుల్ అండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో తీసుకొచ్చాను, రేపు పెడతానండి. ఓకేనా. ఇంతవరకు ఈరోజు ఈ సూర్యలంక బీచ్ పెట్టానమాట. ఇలా మేము ఎలా చేసాం ఏంటన్నది చూపించాను. ఇదండి వెళ్ళ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, దేని దానికే ఉండి బాగుండయండి. గవ్వలు, మెళ్ళ వేసుకునే పిల్లలు, పూసలు, దండలు, అద్దాలు ఇలా ఉండయి అన్నమాట. ఇవన్నీ అసలు ఎంత రేట్ అన్నది నేనేం అడగలేదు. ఇంకా లోపలికి వెళ్ళేసి గవ్వలు తీసుకొని వచ్చాను అనమాట. ఇలాగా టైం లేదండి, టైం ఉంటే అడిగేదాన్నే కానీ టైం లేదన్నమాట. ఇదండి. ఓకేనా. బాయ్ అండి.